నన్నే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, అద్దం బదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం, నడిచి నడిచి ఆగడం. పార్టీ టైం, పార్టీ టైం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. పార్టీ టైం, పార్టీ టైం, పార్టీ టైం. చాలా రోజుల తర్వాత ఈ షూటింగ్స్, పొద్దున్న లేచి పనులు చేసుకోవడాలు, సో ఇవన్నీ వర్క్ తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం కాస్త ప్రశాంతంగా రిలాక్స్ అవ్వడానికి ఒక అద్భుతమైన పార్టీకి వెళ్ళబోతున్నానండి. సో ఖ్యాతికమ్మా, ఖ్యాతికమ్మా చెప్పడాలు లేవు. ఇట్రా 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 ఖ్యాతికమ్మ, ఇట్రా నీకు మాట చెప్పాలి. ఇట్రా ఖ్యాతికమ్మ, నీకు మాట. కమ్మా, నేను పార్టీకి వెళ్తున్నా. పార్టీకి పార్టీకి అర్థం కాలేదా? అర్థం కాలేదా? అదే నాన్న, డిచ్చుకుంటాయి, లైట్లు ఉంటాయి, పొగలు వదులుతారు, టీవీలో చూపిస్తూ ఉంటారు. పబ్బులు నాన్న, పబ్బులు డాన్స్లు వేస్తూ ఉంటాం, పాటలు పెడుతూ ఉంటారు. ఏ పాట కావాలమ్మా నీకు? నా అందమా? ఏ పాట కావాలి నీకు? నీ అందం కావాలా? నా అందం, నా అందం, నా అందం చూడు బాలయ్యో, సిరిసిర చీర, సిద్దిపేట గాజులు, సిద్దులు గాజులు, నా అందం చూడు. అసలు ఇలాంటి ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటది నానా. నేను పబ్కి వెళ్తున్నా, అమ్మకి చెప్పకు, నాకు చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే మా దోస్తులు, మా ఫ్రెండ్స్లు, మా అందరు వస్తున్నారు. ఫుల్ పెద్ద పార్టీ అనమాట. నువ్వు నాకు అమ్మకి చెప్పకు, దండం పెడతా. అమ్మకి ఏం చెప్పకు. నాన్న బయటికి వెళ్తున్నాడు, నాన్నకి షూటింగ్ అని చెప్పు, షూటింగ్ నైట్ షూట్ అని చెప్పు, ఓకేనా? మళ్ళీ చెప్పావు అనుకో, నాకు షూటింగ్, నాకు పబ్కి వెళ్తానని చెప్పాను అనుకో, మీ అమ్మ ఏదో ఒకటి చేసి ఆపిస్తుంది. ఏమన్నా దోస్తులతో బయటికి పోతున్నామంటే చాలు, మీ అమ్మకి ఎలా బుద్ధే కాదు. నేను చెప్పిందే చెప్పు. నాన్న నాన్న ఎక్కడికి వెళ్ళాడంటే ఏం చెప్తావు? ఎక్కడికి? నాన్న ఎక్కడికి వెళ్ళాడంటే షూటింగ్. ఎక్కడికి? షూటింగ్కి వెళ్ళాడు అని చెప్పు, ఓకేనా? తర్వాత నువ్వు ఎక్కువ అమ్మని ఇసికించకు. నువ్వు అమ్మ భోజనం చేర్చుకొని మంచిగా బజ్జుకోండి, ఓకే? ఓకేనా? సూపర్. నాన్న నువ్వే మేనేజ్ చేయాలి నాన్న. ఒక్కరోజు నీకు దండం పెడతానన్న. థ్యాంక్ యూ నాన్న. అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ నా బంగారు తల్లి. నువ్వు హెల్ప్ చేయకపోతే నువ్వేరా నా హెల్ప్, ఓకేనా? డన్నా డన్నా. నువ్వు నేను కూడా అమ్మకి ఏం చెప్తా అంటే ఎక్కడికంటే షూటింగ్ అని చెప్తా. బాగుందా? షర్ట్ బాగుందా? బాగుందా? నీది బాగుంది నాన్న, నీది సూపర్. నాది బాగుందా? ప్యాంట్ బాగుందా? బాగుందా? మరి ఇట్లా వెళ్ళొచ్చా నేను? నీది సూపర్ నానా, నీది సూపర్, నీది చాలా బాగుంది. నీ డ్రెస్ బాగుంది, నా డ్రెస్ బాగుంది. నీ డ్రెస్ బాగుంది, నా డ్రెస్ బాగుంది. నీ డ్రెస్ బాగుంది, నా డ్రెస్ బాగుంది, ఓకేనా? ఇప్పుడు నేను వెళ్తున్నాను పార్టీకి, వెళ్ళి నేను నైట్ వస్తా, ఓకేనా? నేను బాగానే ఉన్నా కదా, వెళ్ళిపోవచ్చు కదా ఇంకా నేను, ఓకేనా? ఇక్కడ చెప్పు, ఆల్ ది బెస్ట్ నాన్న అని చెప్పు. ఆల్ ది బెస్ట్, ఓకేనా? బాయ్. ముద్దు పెట్టమని నాకు. బాయ్. బాగానే ఉన్నా కదా? రోజు పార్టీ మామూలుగా ఉండదు. బాయ్ నాన్న, బాయ్ నాన్న, బాయ్. అమ్మకి చెప్పకు, బాయ్. బాయ్, వెళ్తున్నా. అమ్మకి చెప్పకు. అమ్మో సుజాత వస్తుంది. తలకాయ నొప్పిగా ఉంది. ఏం చేయమంటావురా ఖ్యాతికమ్మ? రోజు అబ్బా అలిసిపోతున్నాను. పొద్దునగా రాత్రినంగా అమ్మ పని చేసి 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 అటు షూటింగ్ చేయలే, అటు షూటింగ్కి వెళ్ళాలా, ఇంట్లో పనులన్నీ నేనే చేయాలా. అసలు నా బాధలు నీకేం చెప్పనురా. ఒక్కొక్కసారి మీ అమ్మ వద్దులే, గిన్నెల గురించి ఎందుకులే కానీ ఇల్లు గురించి చెప్తా. గిన్నెలు అంటే ఒక దగ్గర ఉండి కడుక్కోవచ్చు, కానీ ఇల్లు మొత్తం ఇల్లంతా తిరిగి తిరిగి ఊడ్చి కడిగి ఏం చెప్పమంటావు నాన్న. ఇంకా నయ్యం
వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే చేతులతో బట్టలు అబ్బా నా వల్ల కావట్లేదు. ఈ రోజన్నా తొందరగా అన్నం తినేసి పడుకుంటా. ఏమండి లుక్ ఓకేనా? హెయిర్ ఇట్లా ఇట్లా టై చేసుకుంటా, ఓకేనా కదా? చెప్పండి తొందరగా. అండి నేను మంచిగానే ఉన్నా కదా, జర తొందరగా చెప్పుండ్రి, టైం అయితే లేదా చెప్పు. మంచిగానే ఉన్నానా? డ్రెస్ బాగానే ఉంది, బాగానే ఉంది. ఎందుకు అడుగుతుంది? కాంపిటీషన్ పార్టీకి వెళ్తున్నానని తెలిసిందా ఏంటి? బాగానే ఉంది. ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడికి? నడవండి, రెడీ అయినా పార్టీ. ఏ పార్టీ? ఇప్పుడు మీరు పోతున్నారు కదా ఆ పార్టీ. నేను పార్టీకి పోతున్నానా? అగ్గే నా చెవులు గోడకు కూడా అతకు పెడతా ఒక్కొక్కసారి. నేను పార్టీకి పోతలేను, షూటింగ్, నైట్ షూట్ రా. జీ నీకు తెలియట్లేదు, నీకు షూటింగ్ ఉంది, నైట్ షూట్కి వెళ్తున్నాను అంతనమాట. మళ్ళీ అందుకే నేను నీకు చెప్దాం అనుకున్నా, పాప నువ్వు తలుపేసుకొని ఉన్నావు కదా, రెస్ట్ తీసుకుంటున్నావేమో అనుకున్నా అనమాట. సో నేను షూటింగ్కి వెళ్తున్నాను, నైట్ షూట్. నాకు ఏ టైం అవుతుందో ఇంటికి వచ్చే వరకు ఐ డోంట్ నో. సో ఏదో సడన్గా ప్రాజెక్ట్ నైట్ షూట్ అన్నారు. సో తెలుసు కదా, వర్క్ అంటే నేను ప్రాణం పెట్టేస్తూ ఉంటాను, పగలు రాత్రి అని తేడా కూడా ఉండదు, మొత్తం సర్వం ఇచ్చేస్తూ ఉంటాను. సో వర్క్ గురించి నేను ఎంత దూరమైనా వెళ్తాను రా, ఎందుకంటే వర్కే నా ప్రాణం, వర్కే నా దేవత, వర్కే నా ఊపిరి. సో ఓకే. అవును, వర్క్ అంటే నీకు ప్రాణం. అందుకే వర్క్ పేరు చెప్పి వర్క్ అనగానే నేను ఇంకొక మాట ఏం మాట్లాడను అని చెప్పి పార్టీకి వస్తున్నావు కదా. పార్టీకా? అవును. నేను పార్టీకి వెళ్ళవేంటి, నువ్వెప్పుడున్నావు? హలో పవన్, మన కుకింగ్ విత్ జాగ్రత్త టీం అందరూ, అవినాష్, హరి, అందరం ఇవాళ రాత్రి మామూలుగా ఉండదు. అదే నా చెవులు గోడకు అతుకు పెట్టినా. పవన్ నేను రెడీ అయిపోయా పార్టీకి బ్రహ్మాండంగా. సింపుల్ వేర్ వేసుకుని వస్తున్నాను అనమాట, టీ షర్ట్ అండ్ లైట్. ఓకే ఓకే. ఇంతకీ ఇమాన్యుయల్ పరిస్థితి ఏంటి, బయలుదేరాడా అవినాష్? ఓకే, మర్చిపోయా, హరికి కూడా ఫోన్ చేయి మళ్ళీ. వచ్చి అందరు బయలుదేరండి. ఓకే, నేను కూడా ఇంట్లో చెప్పేసా. నేను ఏం చెప్పా తెలుసా, సుజ్జికి షూటింగ్ ఉంది, నైట్ షూట్ ఉంది నాకు అని చెప్పేసా. పాపని ఫుల్ ప్రిపేర్ చేసా, సుజ్జికి కూడా చెప్పేసా. ఇంకా చెప్పేస్తా, సుజ్జిదే ఉంది పిచ్చిది, నేను ఏం చెప్తే నమ్మేస్తూ ఉంటుంది. ఓకే 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 వచ్చేస్తున్నా, బయలుదేరుతున్నా. అదే ఇప్పుడు క్యాట్కమ్మని కొంచెం ప్రిపేర్ చేస్తున్నా అనమాట. ఇప్పుడు సుజాతను ఆపాలంటే క్యాట్కమ్మే ఎమోషనల్గా ఆపేస్తుంది. ఆల్రెడీ పాపకి చెప్పారు షూటింగ్, నైట్ షూటింగ్ అని. ఓకే వచ్చేస్తున్నాం, ఇప్పుడు బయలుదేరండి. ఓహో విన్నావా? అంటే ఇప్పుడు ఏమంటావు, నువ్వు కూడా వస్తావా? అది పార్టీ. ఇప్పుడు ఏమైనా తీసుకోకుండా వెళ్తేనేమో వద్దంటది, అదే తీసుకొని వెళ్ళామనుకో కొంచెం సేఫ్గా మనం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, మనతో పాటు ఇవి కూడా ఎంజాయ్ చేస్తుంది, కాస్త మనల్ని ఫ్రీగా వదిలేస్తుంది. ఇప్పుడు తీసుకెళ్ళాను అన్నామంటే ఈ వారం పొడుగు నా మొహం అంతా బొంగ ముదులు పెట్టుకుని ఏడిపిస్తూనే ఉంటుంది. ఎందుకులే ఆడలతో మనకి డేంజర్. సరే వస్తావా? రా, ఏం చేస్తావు, పార్టీ కదా, నువ్వు కూడా ఎంజాయ్ చేసినట్టుంటుందా. ప్రశాంతంగా పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అబ్బా మొన్న నేను చేసిన పనికి ప్రతీకారం తీర్చుకుంటున్నట్టుంది. ప్రశాంతంగా వెళ్దాం అనుకుంటే ఏం చేస్తాం, కొన్నిసార్లు అంతే, ఏం చేయలేమండి. అన్నీ మన చేతిలో ఉంటాయి, అన్నీ మనం జరిగినట్టు అనుకుంటే తప్పు. ఏం జరగదు, ఏం జరగాలో అదే జరుగుతుంది. ఓకే, పార్టీకి వెళ్తూ పిల్లిని చంకలో పెట్టుకున్నట్టు ఏమైనా చంకలో పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఏం జరుగుద్దో ఏంటో. ఓకే లెట్స్ వాచ్. సో పార్టీలోకి వెళ్ళిన తర్వాత సో వండర్ఫుల్ 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 విజువల్స్ మేము తీయలేం కాబట్టి ఏవో చిన్న చిన్నవి అలా దొరికితే మీకు మాత్రం చూపించడానికి నేను వీడియో తీస్తా. ఓకేనా? సో అసలు ఏంటి పార్టీ ఏంటి అసలు ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 గ్రాండ్ ఫినాలే బ్రహ్మాండంగా ముగిసింది. సో విన్నర్ ఎవరు అనేది త్వరలో మీకు తెలుస్తుంది. సో మొత్తానికి నాకైతే చాలా ఆనందంగా ఉంది. సో హ్యాపీ. ఒక విన్నర్ లిస్ట్లో టాప్లో కూడా నేనున్నాను. అక్కడ వరకు రావడం, అక్కడ వరకు ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో హ్యాపీ, మంచి జర్నీ. బెల్ట్ పెట్టుకో, అన్నీ చెప్పాలి, కారు ఎక్కగానే సరిపోదు, అర్థమైందా?
ప్యాంట్ బెల్ట్ పెట్టుకోవడం మీరు మర్చిపోతారేమో కానీ కార్ ఎక్కినాక సీట్ బెల్ట్ పెట్టుకోవడం నేను అస్సలు మర్చిపోనండి. ఓకే 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 ఓకేనా? కానీ డ్రైవింగ్ ఎందుకు అట్లా మన డ్రైవింగ్ చేస్తాను కొంచెం నవ్వుకుంటూ స్మైల్ తోని ఏదో ఒకటి మాట్లాడుకుంటూ. లేదంటే ఇగో చాక్లెట్ ఏమైనా తింటారా? ఏమొద్దు అంటే లేవని చెప్దాం అనుకున్నా. కుళ్ళు జోకులు వేస్తామని వద్దని చెప్పాను. మంచిగా నవ్వుకుంటూ స్మైల్ చేస్తూ డ్రైవింగ్ చేయాలండి. డ్రైవింగ్ చేసి మీరే కాదు చూసే మేము కూడా మీ ఫేస్ ని చూసి హ్యాపీగా ఫీల్ కావాలి. ముచ్చుముఖం లాగా పెట్టుకున్నారు అనుకో ఇంకా ఏడిపించుకుంటామైనా సరే పోవాలరా బాబు అనిపిస్తుంది. అదే నవ్వుకుంటే డ్రైవింగ్ చేసినాం అనుకో అమ్మాయి నవ్వుతున్నాడు కదా మంచి ఎక్కడికైనా పోవచ్చు అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితులు ఎట్లయినా సరే పోవాలనే అనిపిస్తుంది బయటికి. ఎందుకు అనిపించదు ఏదో అన్నట్టు. సర్లే ఏం చేస్తాం కదా. ఏమండి నేను ఏందండి ఇంత అందంగా ఉన్నా? అదే దేవుడు అట్లా నేను చెక్కాడు రా నాన్న. ఎందుకులే ఇప్పుడు ఒక వీడియో చేద్దాం నీ అందం మీద సపరేట్ గా ఒక వీడియో చర్చా గోష్ఠులు పెట్టుకుందాం. హైదరాబాద్ లో డ్రైవింగ్ చేయడం అనేది ఎంత చికాకో అందులో పక్కన భార్యని పెట్టుకొని డ్రైవింగ్ చేయడం అనేది ఇంకా పెద్ద చికాకు. అది నీకు తెలుసో తెలియదో. సో ఒక పని చేయండి, దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఏంటి? మీరు నన్ను ఇప్పుడు భార్య అనుకోకండి. ఏమనుకోవాలి? నన్ను ఫ్రెండ్ అనుకోండి. భార్య అదే చెప్తుంది ఫ్రెండ్ అనుకోని మేము అన్ని చెప్తాం. చెప్పండి మీ లవ్ విషయాలు చెప్పండి. వద్దదు మీ పాస్ట్ విషయాలు చెప్పండి. ఫ్రెండ్ ట్రీట్ మీ లైక్ ఫ్రెండ్ యార్. వద్దు యార్ వద్దు యార్ చెప్పలే. నేను చెప్పమంటారా లేకపోతే మీ లిస్ట్ అంతా? ఏమొద్దు. మీ ఫ్రెండ్స్ లిస్ట్, మీ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్. నన్ను అందరు గౌరవించాలి తప్ప గర్ల్ ఫ్రెండ్స్ లేరు. ఏమండి మీరు ఎందుకండి గర్ల్ ఫ్రెండ్ అంటే ఎందుకు తప్పు తీసుకుంటున్నారు? ఫ్రెండ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. ఓకే ఓకే ఈడొకడు జరుగు అద్దాలన్నీ వేసుకొని జరుగు అంటే వాడికి ఎట్లా పడుతుందండి? నిజంగా లాజిక్ కదా. కార్లు అన్ని అద్దాలు వేసుకొని ఎవరైనా వెళ్తున్నారు అనుకో వాడిని మనం ఏదో ఒకటి అంటూ ఉంటాం. అరే అది ఎందుకు అంటారో ఇప్పటికీ అర్థం కాదు ఏంటో. అంటే అది ఫ్రస్ట్రేషన్ కదా. బేసిక్గా కూర్చొని ఉంటాం కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట. బండి మీద వెళ్తుంటే అప్పుడు తెలుస్తుంది ప్రశాంతంగా హ్యాపీగా. ఎందుకు బండి మీద ఉన్న వాళ్ళే ఎక్కువ సార్లు సైకిల్ చేస్తా అంటారండి. అవును చూసుకోవా అంటుంటాడు ఏదో కార్లో. అది ఇప్పటికీ అర్థం కాదు ఎందుకు కార్లో ఉన్న వాళ్ళు అద్దాలు వేస్తుంటే వాడికి తెలియదు వినపడదని కూడా వీళ్ళకి తెలుసు. జస్ట్ అంతే. ఓకే వినపడదని తెలుసు కాబట్టి అంటారండి. వినపడేటట్టు అన్నారు అనుకో ఉంటారా వాళ్ళు? అదే కష్టం. సరే పప్పు వచ్చింది. అదే పప్పు పప్పు ఏమండి లోపల ఎట్లుంటదండి? లోపల ఫస్ట్ టైం యాక్చువల్లీ సుజాత కూడా పప్పుకి రావడం చాలా అంటే చాలా ఫస్ట్ టైం అన్నమాట. ఒకసారి వెళ్ళామండి ఎవరు విష్ చేయడానికి వెళ్ళినాం. పప్పుగా ఎవరు విష్ చేయడానికి వెళ్ళాం? ఏమో మీ ఫ్రెండ్ వాళ్ళదే ఓపెన్ అయితే అట్లా తీసుకుపోయి ఇట్లా తీసుకుని వచ్చి దాని తర్వాత పబ్ ఓపెనింగ్ వెళ్ళామా. అది ఓపెనింగ్ ఫంక్షన్ కి ఒకసారి ఎవరో మా ఫ్రెండ్ పబ్ పెడితే ఓపెనింగ్ ఫంక్షన్ కి గెస్ట్ లా వెళ్ళాము. తర్వాత లండన్ లో ఐర్లాండ్ లో పబ్కి వెళ్ళాము ఒకసారి. ఐర్లాండ్ అంటే అక్కడ ఉన్నట్టే ఉంటాయి ఇక్కడ ఒకటే. పబ్ అంటే ఏముంటది చీకటి సౌండ్ లైట్లు కాకపోతే గుండె అదురుతూ ఉంటుంది నాకు ఆ సౌండ్ కి. ఎక్కువసేపు కూడా ఉండవద్దు కాదు. అలా వెళ్ళి విష్ చేసి ఇలా వచ్చేద్దాం. ఓకే లేదంటే ఏమండి ఎట్లయినా బయటకు వచ్చినాం కదా మన ఇద్దరం కలిసి బయటకు వచ్చి ఎన్ని రోజులైందో. మరి ఏం చేద్దాం మంచిగా అట్లా ఒక ట్రిప్ వేసుకుందాం అండి. ఇటు నుంచి నన్ను ఆగ్రాకి తీసుకుపోతారా? నేను ఆగ్రా ఇప్పటి వరకు చూడలేదండి. ఆగ్రా వెళ్దాం మంచి. ఇటు నుంచి కార్లో ఆగ్రా వెళ్ళాలి. ఇప్పుడే ఒక తాజ్ మహల్ ఇంకో తాజ్ మహల్ చూడాలి. చూస్తేనే బాగుంటుంది. సో మంచి వర్షం పడుతుంది. వర్షంలోనే పబ్కి వచ్చేసాం అనమాట. సో డిచిక్ సౌండ్స్తో మంచి మ్యూజిక్తో పబ్ దద్దరిల్లిపోతుంది. సో వండర్ఫుల్ పబ్. కలరింగ్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంది. సో సుజాత హైదరాబాద్లో ఇలాంటి పబ్ చూడటం ఫస్ట్ టైం. ఇగో మా ఇమ్ము సో జాతిరత్నంగా ఇన్ని సీజన్స్ మీ అందరినీ సూపర్గా నవ్వించారు. సో కుక్ విత్ జాతిరత్నాలు డైరెక్టర్ భరత్ గారు అనమాట. చాలా క్రియేటివిటీ చాలా ఓపిక. ఇట్స్ వెరీ స్మైలీ సో స్వీట్ వ్యక్తి అనమాట. మా జడ్జ్ శ్రీదేవి గారు సో లవ్లీ జడ్జ్ అనమాట. ఈ షోతో మాకు చాలా అంటే చాలా దగ్గర అయిపోయారు. ఇక అవినాష్ గురించి మీ అందరికీ తెలుసు. అల్లరంటే మామూలుగా ఉండదు. సో అరుణ గారు నిఖిల్ ఉన్నాడంటే ఆల్వేస్ అల్లరి. అరుణ గారు అయితే ఎంతమందికి ఫేవరెట్ హీరోయిన్.